గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా అందరితోటి, ముఖ్యంగా సోదర సోదరీమణులతోటి వివాదాలు కనపడుతూ ఉన్నాయి. అందరితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ఏంటంటే ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. అలాగే ఇందులో నేను పెట్టుబడులు పెట్టినా సరైన లాభాలు కనబడటం లేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. నిరుద్యోగులకు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఉన్న ఉద్యోగాల్లోనే సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. అలాగే వివాహ సంబంధాలు కూడా మంచి సంబంధాలు కుదిరి ఇంకా అయిపోయింది, నిశ్చితార్థం పెట్టుకుందాం అనుకునే సమయం వెనక్కి వెళ్ళిపోతున్నాం, లేదా తర్వాత చెప్తా ఉంటున్నాం. ఇలాగేంటంటే వివాహ సంబంధాలు కూడా ఒక కొలిక్కి రాకపోవడం కనపడుతోంది. అలాగే ట్రీట్మెంట్లన్నీ కూడా అంటే ఏదో రకమైనటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులు, ఆ సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే కనుక మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా ఏ ప్రయత్నం చేసినా విఫలం అవుతూ ఉంటాం. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ యొక్క జాతకం చూసి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చెప్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే జాతకం ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాటికి పరిహారాలు కూడా చేయిస్తుంటాం. తద్వారా సమస్యల నుంచి బయటపడగలచ్చు. కాబట్టి అది వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి ఏ సమస్య ఉన్నా కానీ పర్సనల్ జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలలో నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు చేసే చోట ఆచితూచి వ్యవహరించండి. అలాగే ప్రతి సమస్యకి కూడా ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు తప్ప లేకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పుల విషయంలో కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వాలనుకున్నా, అప్పులు తీసుకోవాలనుకున్నా, రెండు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఊరికే అప్పులు చేయకండి. అలాగే ఎవరైనా అప్పులు అడిగారనుకోండి, సరైన షూరిటీ సంతకాలు లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. అలాగే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలనుకున్నా, భూములు ఏదో డబ్బులు పెట్టాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోండి. కొనేది కరెక్టా కాదా, లేదా సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్నీ చూసుకోండి. లిటిగేషన్లు ఉన్నాయా అన్నీ చూసుకునే కొనుగోలు చేయండి. లేకపోతే దెబ్బతింటారు. జాగ్రత్త. ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు కడిగి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ మనస్తాపం కనపడుతోంది. ప్రత్యర్థులతో రాజకీయ నాయకులకి చాలా సమస్యలుగా ఉంటాయి. మీరు చేయని తప్పుగా నిందలు, అనవసరమైన కేసులు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. పదవులు పోగొట్టే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా తప్పుడు ప్రాజెక్టులను ఎంచుకోవడం కానీ, లేదా చేసేటటువంటి పని శ్రద్ధగా చేయలేకపోవడం వల్ల కానీ అవకాశాలు చేజారడం, ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోంది. భార్యాభర్తలు కూడా ఇంట్లో ఏదో రకమైనటువంటి సమస్య, చికాకు కనపడుతోంది. మద్యపాన వ్యసనపలకి ప్రమాదాలు ఉన్నాయి. స్నేహితుల ద్వారా డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉన్నాయి. మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. మిమ్మల్ని బాగా ప్రేమించేటటువంటి వారు అంటే కుటుంబ సభ్యులతోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా రాత్రులు ప్రయాణం చేయకండి. ముఖ్యంగా ఆడవాళ్ళు, అలాగే మద్యపానం సేవించిన వాళ్ళు ఇద్దరు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అలాగే ఈ నెలంతా కూడా దుబారా ఖర్చులు చేయకండి. అనవసరమైన ఖర్చులు చేయకండి. ఆన్లైన్ షాపింగ్లు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనాలు చేసినట్లయితే సమయానికి డబ్బులు చేతిలో ఉండవు. జాగ్రత్త. అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. కొంతమంది నమ్మక ద్రోహులని తెలుసు కూడా వాళ్ళతో మీరు స్నేహాలు చేయడం వల్ల మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. జాగ్రత్త. అలాగే ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడగకండి. ఊరికే అప్పులు చేయకండి. అలాగే వ్యామోహాలకి దూరంగా ఉండండి. పిల్లల వల్ల సమస్యలు అంటే పిల్లల చదువులకో, ఉద్యోగాలకో, వ్యవహారాలకో ఏదో రకంగా ఖర్చులు, లేదా పిల్లల యొక్క సమస్యలు మీకు మనశ్శాంతిని మనశ్శాంతి లేకుండా చేయడం చేస్తుంది. అలాగే అనవసరమైన స్నేహితులు, చెడు వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులతో ప్రయాణం చేయడం వల్ల స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశం ఉంది. కాబట్టి చెడు స్నేహితులకి, వ్యసనాలు అలవాటు ఉన్న స్నేహితులకి దూరంగా ఉండండి.
అలాగే కుటుంబంలో ఖర్చులు బాగా పెరుగుతాయి, బాధ్యతలు బాగా పెరుగుతాయి. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం వల్ల మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఎవరో ఒకళ్ళతో ఇంట్లో వాళ్ళతోటి గొడవలు, ప్రేమించిన వాళ్ళతో తగాదాలు, శత్రువులు పెరగడము, అంతర్గత శత్రువులు పెరగడం కనపడుతోంది. అలాగే శత్రువుల వల్ల కూడా ఏదో రకంగా సమస్యలు ఇరుక్కోవడం. అంటే శత్రువులు ఎలా ఉంటారంటే మీకు ఎదురుగుండా నవ్వుతూ వెనకాల మీ మీద నిందలు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటుగా మీలో మీకే శరీరమైనటువంటి కోరికలు, అంటే కామ కోరికలు, వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, రకరకాల వ్యక్తులతో సంగమాలు కనపడుతున్నాయి. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగాలు చేసే చోట, కాలేజీల్లో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. అంటే మద్యపాన, ధూమపాన వ్యసన పనులకు కానీ, గుట్కాలు, పానపరాగులు వాటికి దూరంగా ఉండండి. దాంతోపాటుగా బెట్టింగులు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. దారుణంగా దెబ్బతింటారు ఈ నెలలో. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విచక్షణారహితంగా వ్యవహరించండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే మాత్రం చాలా దారుణంగా నష్టపోతారు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా జాతక పరిశీలన చేయించుకోండి. బలం ఉంటేనే పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ దాడులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయం కొరత అపరాధాలు, అంటే మీరు స్వయంగా చేసుకునే అపరాధాల వల్లే ఉద్యోగాల్లో నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతగా వ్యవహరించండి. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల కావలసిన వాళ్ళు దూరం అవ్వడాలు, అనవసరమైన కోరికలు పెరిగిపోవడాలు, అనారోగ్య సమస్యలు వేధించడాలు, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడాలు కనపడుతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తతు జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఇతర దేశాల ఉండే భారతీయులకి ఉద్యోగాలు పోవడం కానీ, సమస్యల్లో ఇరుక్కోవడం కానీ, వీసా సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కోపతాప ఆవేశాలు కూడా దూరంగా ఉండడం మంచిది. నిద్ర సరిపోకపోవడము, సరైన ఆహారం తీసుకోకపోవడము, బయట ఫుడ్లు తినడము, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ తినడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి కార్బోహైడ్రేట్లు అంటే అన్నం పదార్థాలను బాగా తగ్గించండి. షుగర్ పదార్థాలని అంటే ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాక్ట్ ఫుడ్ తీసుకోండి. దానివల్ల మీకు ఎక్కువగా ఆరోగ్యం కుదిరిపడుతుంది. రాత్రి తొందరగా పడుకోండి. సెల్ ఫోన్ చూడకుండా ఉండండి. పొద్దున్న లేచి వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. సమయానికి తినండి. మీకు ఆరోగ్యం కుదిరిపడుతుంది. మీరు తీసుకునే చెడు నిర్ణయాలు మీ గౌరవ మర్యాదలు తగ్గిస్తున్నాయి. జాగ్రత్త. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు, పనులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎప్పటి పనిని అప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు మనస్తత్వం వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో లావాదేవీలు జరపడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మీ దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడతారు. మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఆస్తి వివాదాల విషయంలో జాగ్రత్త. కోర్టు సమస్యలు కొలికి రాకపోవడము, రావాల్సిన ఆస్తులు సంక్రమించకపోవడం కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ యొక్క పై అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసేటటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఉద్యోగాలు పోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉద్యోగ సమస్యలు అధికంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశాలు వెళ్ళడం మాత్రం పెద్దగా యోగంగా లేదు ఈ నెల. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఏకాగ్రత తగ్గుతోంది. ఇష్టం లేనటువంటి చదువులు చదువుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. ప్రేమ వ్యవహారాల చదువు పాడవుతోంది. స్నేహితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకోని కారణాల వల్ల ఉద్యోగాల్లో ఇబ్బందులు, సహా ఉద్యోగస్తులతో విభేదాలు, ఎంత కష్టపడినా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, శాలరీ పెరగకపోవడం, గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. పై అధికారుల యొక్క ఒత్తిడి కనపడుతోందని చెప్పొచ్చు. స్త్రీలకి అందం తగ్గే అవకాశాలు, ఫిట్నెస్ తగ్గే అవకాశాలతో పాటుగా కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మానసికంగా వాళ్ళకి లొంగిపోవడం జరిగే అవకాశాలు, ప్రేమ కలాపాలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విరోధాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, అలాగే అనవసరమైన వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా నష్టాలు ఉన్నాయి. మూర్ఖత్వంగా పెట్టుబడులు పెట్టకండి. వడ్డీ తాకటి వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే తక్కువ మార్జిన్స్ తోటి వ్యాపారాలు చేయండి. బాగుంటుంది మీకు. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా
నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.